మంగళగిరి ప్రాంత ప్రజానీకానికే కాదు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి, మరి ముఖ్యంగా ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్లు కావచ్చు, అదేవిధంగా దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరున్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు కావచ్చు, ఎవరికైనా సరే రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ఉచిత బస్సు సర్వీస్ కల్పించాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు భావించినటువంటి నేపథ్యంలోనే ఆయన సూచనల మేరకు మెగా సంస్థ మంగళగిరికి 2 ఉచిత ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించింది. గత వారం ఉండవల్లిలో ఆయన ఈ 2 బస్సులను ప్రారంభించిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ 2 బస్సులు రోడ్డు ఎక్కడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి ఆలయ అధికారులు, అదేవిధంగా ఎయిమ్స్ అధికారులు. మెగా సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఈ 2 ఎలక్ట్రికల్ బస్సులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు, అదేవిధంగా ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్తో పాటు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, అంటే మనం ఎక్కడైనా ఉన్నప్పుడు ఆ వెహికల్ మనకు ఎంత దూరంలో ఉందో తెలుసుకునేటువంటి విధానంతో కూడుకున్నటువంటి సదుపాయాలు దీనిలో కల్పించారు. ఇక ఈ 2 బస్సులు 2 మార్గాల్లో పయనిస్తాయి. ఉదాహరణకు ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఈ బస్సు అనేటువంటిది మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ డీజీపీ ఆఫీస్ మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్ చేరుకుంటుంది. అదేవిధంగా పానకాల లక్ష్మీనరసింహస్వామి వైపు వెళ్ళేటువంటి ఈ వాహనం అనేటువంటిది మంగళగిరి బస్టాండ్ నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా డైరెక్ట్గా మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఘాట్ రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంటుంది. ఇక ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఈ బస్సు అనేటువంటిది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటుంది. ఇక పానకాల లక్ష్మీనరసింహస్వామి ఘాట్ రోడ్డు మీదకి వెళ్ళేటువంటి మరో బస్సు అనేటువంటిది ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాకపోకలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క బస్సు 18 సీటింగ్ కెపాసిటీతో నిర్మాణం చేపట్టారు. ఈ 2 బస్సులు కనుక అందుబాటులోకి వస్తే అటు ఎయిమ్స్ హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్లు కావచ్చు, అదేవిధంగా ఈ గుడికి వచ్చేటువంటి భక్తులకు కావచ్చు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ వైద్య సేవల కోసం సుదూర ప్రాంతాల నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు పక్కనున్న తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా రోగులు వస్తూ ఉంటారు. వారందరికీ సరైనటువంటి తెల్లవారుజాము నుంచి వచ్చి బస్టాండ్లో గడుపుతున్నటువంటి సందర్భాలు అనేవి ఉన్నాయి. ఈ బస్సు ఏర్పాటు చేసినట్టయితే డైరెక్ట్గా బస్టాండ్ దగ్గర నుంచి ఎయిమ్స్ హాస్పిటల్ లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అంటే దిగువ దగ్గర నుంచి ఘాట్ రోడ్ ఎక్కడానికి మాత్రం ప్రైవేట్ ఆటోలు మాత్రం అధిక ధరలు వసూలు చేస్తున్నాయనేటువంటి వాదన ఇప్పటికే నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత బస్సు పుణ్యమా అంటూ పేద మధ్యతరగతి ప్రజానీకానికి సంబంధించిన భక్తులు మాత్రం ఎంతో ఆనందంగా ఉన్నారు.